కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేయు ఉద్యోగులకు అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, జాతీయ బ్యాంకులు, స్థానిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కనీసం 10% ప్రభుత్వ వాటా ఉన్న ఉమ్మడి వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యు, క్రెడిట్ సహకార సంఘాలు మొదలైన వాటికి తపాలా జీవిత బీమా పిఎల్ఐ ద్వారా బీమా సౌకర్యాలను కల్పిస్తుంది. పిఎల్ఐ తన సేవలను రక్షణ సేవలు, పారామిలిటరీ దళాల వారికి కూడా విస్తరించింది. పిఎల్ఐ అందించే 6 రకాల బీమా పాలసీలు: హోల్ లైఫ్ పాలసీ, సురక్ష, ఎండోమెంట్ పాలసీ, సంతోష్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ, సువిధ, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాలసీ, సుమంగల్, జాయింట్ లైఫ్ పాలసీ, యుగల్ సురక్ష, పిల్లల పాలసీ, బాల జీవన్ బీమా. పిఎల్ఐ బీమా పథకాల ప్రధాన లక్షణాలు: హోల్ లైఫ్ పాలసీ సురక్ష. ఈ పథకం ద్వారా బీమా చేసిన వ్యక్తికి 80 సంవత్సరాల వయసు తర్వాత బీమా హామీ మొత్తాన్ని బోనస్తో కలిపి ఇస్తారు. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే అతని లేదా ఆమె చట్టబద్ధమైన వారసులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. పాలసీ అమల్లో ఉండగా ఏది ముందుగా సంభవిస్తుందో దాని ప్రకారం క్లెయిమ్ చేసిన తేదీ నుండి అమలుపరుస్తారు. బీమాదారుని వయస్సు 19 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. బీమా కనీస హామీ 20,000 రూపాయలు, గరిష్ట హామీ 50 లక్షలు. బీమా చేసిన 4 సంవత్సరాల అనంతరం నుండి రుణం తీసుకోవచ్చు. బీమా చేసిన 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చేయచ్చు. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం 1000 రూపాయల హామీపై 55 రూపాయల బోనస్ అందిస్తున్నారు. హోల్ లైఫ్ పాలసీ నెలవారీ ప్రీమియం పట్టిక, ఎండోమెంట్ పాలసీ సంతోష్. ఈ పథకం కింద బీమా చేసిన వారు ముందుగా నిర్ణయించుకున్న 35, 40, 45, 50, 55, 58, 60 సంవత్సరాల వయసు తర్వాత బీమా హామీ బోనస్లను అందజేస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే బీమా హామీ బోనస్ను వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు. బీమాదారుని వయస్సు 19 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. బీమా కనీస హామీ 20,000, గరిష్ట హామీ 50 లక్షలు. బీమా చేసిన 3 సంవత్సరాల అనంతరం నుండి రుణం తీసుకోవచ్చు. బీమా చేసిన 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చేయచ్చు. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం 1000 రూపాయల హామీపై 58 రూపాయల బోనస్ అందిస్తున్నారు. ఎండోమెంట్ పాలసీ నెలవారీ ప్రీమియం పట్టిక, కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ సువిధ. ఇది కూడా జీవితం మొత్తం హామీనందించే హోల్ లైఫ్ పాలసీ వలె వ్యవహరిస్తుంది. అయితే బీమా చేసిన 5 సంవత్సరాల అనంతరం ఎండోమెంట్ పాలసీకి మారేందుకు అవకాశం ఉంటుంది. కాల వ్యవధి పూర్తి అయిన తదుపరి బీమా హామీ బోనస్లను ఇస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే బీమా హామీ బోనస్ను వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు. బీమాదారుని వయస్సు 19 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. బీమా కనీస హామీ 20,000 రూపాయలు, గరిష్ట హామీ 50 లక్షలు. బీమా చేసిన 4 సంవత్సరాల అనంతరం నుండి రుణం తీసుకోవచ్చు. బీమా చేసిన 3 సంవత్సరాల తరువాత తిరిగిచ్చేయచ్చు. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం 1000 రూపాయల హామీపై 85 రూపాయల బోనస్ అందిస్తున్నారు. కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ నెలవారీ ప్రీమియం పట్టిక, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాలసీ సుమంగల్. ఇది గరిష్టంగా 50 లక్షలు బీమా హామీ అందించే మనీ బ్యాక్ పాలసీ. నిర్ణీత కాల పరిమితిలో తిరిగి వచ్చే హామీ మొత్తం ఆశించే వారికి బాగుంటుంది. నిర్ణీత కాల పరిమితిలో నిర్దిష్ట హామీ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి మరణిస్తే ముందు చెల్లించిన బీమాను మినహాయించకుండా పూర్తి ప్రయోజనాలను చెల్లిస్తారు. అటువంటి సందర్భాల్లో బీమా హామీ బోనస్ల మొత్తాన్ని నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు. పాలసీ నిర్ణీత సమయం
15, 20 సంవత్సరాలు. పాలసీదారుని ప్రవేశ వయస్సు 20 సంవత్సరాల పాలసీకి 19 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. 15 సంవత్సరాల పాలసీకి 19 నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి. నిర్ణీత కాల పరిమితిలో తిరిగి వచ్చే హామీ మొత్తం 20 సంవత్సరాల పాలసీకి ప్రతి 8, 12, 16 సంవత్సరాలకు 20% చొప్పున ఇస్తారు. కాల వ్యవధి పూర్తయిన అనంతరం మిగిలిన 40% బోనస్ ఇస్తారు. 15 సంవత్సరాల పాలసీకి ప్రతి 6, 9, 12 సంవత్సరాలకు 20% చొప్పున ఇస్తారు. కాల వ్యవధి అనంతరం మిగిలిన 40% బోనస్ ఇస్తారు. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం ₹1000 హామీపై ₹53 బోనస్ అందిస్తారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాలసీ, నెలవారీ ప్రీమియం పట్టిక, జాయింట్ లైఫ్ పాలసీ, యుగల్ సురక్ష. ఇది నిర్ణీత కాలానికి బీమా చేసిన వ్యక్తితో పాటు వారి జీవిత భాగస్వామికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. బీమా చేసిన వ్యక్తితో పాటు అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి కూడా బీమా హామీ బోనస్లను అందజేస్తారు. ఇప్పటి వరకు భారతీయ తపాలా బీమా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 1వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 3 తరాలను తన కామెడీ టైమింగ్తో ఉర్రూతలూగించారు. 1100కి పైగా సినిమాల్లో నటించారు. నవ్వించడంలో బ్రహ్మానందాన్ని మించిన వారెవరూ లేరని చెప్పొచ్చు. తెలుగు సినీ చరిత్రను రాస్తే అందులో ఖచ్చితంగా ఓ అధ్యాయం బ్రహ్మానందం పేరిట ఉండాల్సిందే. 2K కిడ్స్, సోషల్ మీడియా యుగం బ్రహ్మానందం లేకుంటే ఏమైపోయేవాళ్ళో అని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అని బ్రహ్మానందం స్టైల్లోనే చెప్పాల్సి వస్తుంది. బ్రహ్మానందం చెయ్యని పాత్రంటూ లేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నో విచిత్రమైన పాత్రలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. కొన్నిసార్లు ఆడియన్స్ చేత కంటతడి కూడా పెట్టించారు. కానీ బ్రహ్మానందం అంటే అందరికీ నవ్వులే గుర్తుకొస్తాయి. బ్రహ్మానందంలో గొప్ప నటుడు దాగున్నాడు. కానీ ఆయన కామెడీ టైమింగ్నే అందరూ ఇష్టపడుతుంటారు. అలా తన కామెడీతో బ్రహ్మానందం తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటి జనరేషన్ మాత్రం బ్రహ్మానందంను గాడ్ ఆఫ్ మీమ్స్, జిఫ్ గాడ్ అని పిలుస్తుంటుంది. బ్రహ్మానందం సినిమాలోని సీన్స్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్తోనే ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తోంది. ఆయన డైలాగ్ చూడకుండా, వినకుండా, ఎక్స్ప్రెషన్స్ చూడకుండా, వాడకుండా ఒక్క ట్రోల్, మీమ్, జిఫ్ క్రియేట్ చేయటం చాలా కష్టం. అలా ఎంతోమందిని ఈ రకంగానూ బ్రహ్మానందం నవ్వించగలుగుతున్నారు. ఈ మధ్య బ్రహ్మానందం ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఇక బ్రహ్మానందం బర్త్డే కావటంతో సోషల్ మీడియా అంతా కూడా పాత వీడియోలు, కామెడీ సీన్లు, ఎవర్ గ్రీన్ డైలాగ్స్ను షేర్ చేస్తున్నారు. ఇక మీమస్ డే అంటూ నెట్టింట్లో రకరకాల మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. జై కిషన్ కాకుబాయ్ ష్రాఫ్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు. ఆయన 1982లో సినీ రంగంలోకి అడుగుపెట్టి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన హీరో సినిమాలో నటనకు గాను ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. జాకీ ష్రాఫ్ హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు, మలయాళం, పంజాబీ, భోజ్పురి, కొంకణి, ఒడియా, గుజరాతీ, ఇంగ్లీష్తో సహా మొత్తం 13 భాషల్లో 220 సినిమాల్లో నటించాడు. జై కిషన్ కాకుబాయ్ ష్రాఫ్ 1957 ఫిబ్రవరి 1న జన్మించారు. 4 దశాబ్దాల కెరీర్లో 13 భాషల్లో 250 సినిమాల్లో నటించారు. అతను 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు. ష్రాఫ్ 1980, 1990లో భారతీయ సినిమా యొక్క ప్రముఖ నటుల్లో ఒకరిగా స్థిరపడ్డాడు. మనోజ్ కుమార్ తివారీ భారతీయ రాజకీయ నాయకుడు, గాయకుడు, నటుడు. ఈశాన్య ఢిల్లీ నుండి 2019లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మనోజ్ తివారీ 2009
సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అయిన యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఓడిపోయాడు. 2014 భారత సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందాడు. మనోజ్ తివారీ 2016లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మనోజ్ తివారీ బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కబీర్ చౌరా ప్రాంతంలో చంద్రదేవ్ తివారీ, లలితాదేవి దంపతులకు 1971 ఫిబ్రవరి 1న మనోజ్ తివారీ జన్మించారు. మెహక్ చాహల్ భారతీయ సంతతికి చెందిన నార్వేజియన్ నటి. ఆమె హిందీ చలనచిత్రాలు, టెలివిజన్లలో పనిచేస్తున్న మోడల్. 2011లో ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 5లో పాల్గొని రన్నరప్గా నిలిచింది. 2021లో ఆమె స్టంట్ ఆధారిత రియాలిటీ షో ఖత్రోకే ఖిలాడి 11లో కూడా పాల్గొంది. కలర్స్ టీవీ అతీంద్రియ ఫ్రాంచైజ్ నాగిన్ 6లో నాగిన్ మహేక్ పాత్రను పోషించినందుకు ఆమె బాగా పేరు పొందింది. ఆమె 2002లో తెలుగు సినిమా నీతోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2003లో నయీ పదోసంతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆమె హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ చిత్రాల కోసం అనేక పాటల ప్రదర్శనల్లో కూడా కనిపించింది. రస్ప్రీత్ కౌర్ చాహల్ 1979 ఫిబ్రవరి 1న ఓస్లో, నార్వేలో జన్మించారు. అజయ్ జడేజా భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1971 ఫిబ్రవరి 1న గుజరాత్లోని జామ్నగర్లో జన్మించాడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్ట్ మ్యాచ్లు, 196 వన్డే మ్యాచ్లు ఆడాడు. కానీ చివర్లో దురదృష్టం వెంటాడి మ్యాచ్ ఫిక్సింగ్లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురయ్యాడు. ఆ తరువాత 2003 జనవరిలో ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరిలో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు. అతడు భారత జట్టు తరపున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్గా పేరు సంపాదించుకున్నాడు.